వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను వైష్ణవి. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ను పవర్లోకి తీసుకొచ్చేందుకే ఇప్పుడు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే మొదటగా తెలంగాణ నుంచే యాక్షన్ ప్లాన్ అమలు చేయాలని పార్టీ కూడా భావిస్తోంది. అయితే తెలంగాణలోని పవర్ కేంద్రంగా దేశవ్యాప్తంగా అధికారంలోకి రావాలని కాంగ్రెస్ పార్టీ ముందుకు సాగుతోంది. కేవలం ఒక్క రాష్ట్రంలో అధికారాన్ని కాపాడుకోవటం మాత్రమే కాదు, రాహుల్ గాంధీని కూడా ప్రధానమంత్రి పీఠంపై కూర్చోపెట్టడమే లక్ష్యంగా తెలంగాణ మోడల్ యాక్షన్ ప్లాన్ సిద్ధమవుతోంది. వికారాబాద్లో ముఖ్య నేతల మధ్య జరిగిన అంతర్గత చర్చలు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఏఐసీసీ అప్పగించిన కీలక బాధ్యతలు ఇప్పుడు జాతీయ స్థాయిలో హాట్ టాపిక్గా మారాయి. ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిన సోనియా ఫ్యామిలీకి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలనే లక్ష్యంతో సీఎం రేవంత్ ఉన్నట్లుగా తెలుస్తోంది. దీంతో రాహుల్ని ఎలాగైనా పీఎం చేయాలని టాస్క్ పెట్టుకున్నారు. ఇందుకోసం ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం నుంచే దేశంలో పవర్ సాధించే చర్యలు చేపట్టాలని కసరత్తు చేస్తున్నారు. మరి ఇందుకు సంబంధించిన ప్రత్యేక కార్యాచరణను సీఎం రేవంత్ టీం ప్లాన్ చేస్తున్నట్లుగా తెలిసిందే. రాహుల్ గాంధీని ప్రధాని చేసేందుకు తెలంగాణ నుంచి ఒక స్పెషల్ టీం రంగంలోకి దిగబోతోంది. అంటే క్షేత్రస్థాయిలో ప్రజల నాడిని పట్టుకోవటంలో సక్సెస్ అయిన వ్యూహకర్తలు సోషల్ మీడియా టీంలు ఇకపై దేశవ్యాప్తంగా పనిచేస్తాయన్నమాట. తెలంగాణలో కాంగ్రెస్ గెలుపుకి కారణమైన గ్యారంటీలు, క్షేత్రస్థాయి పోరాట మద్దతులను ఇతర రాష్ట్రాల్లోనూ అమలు చేద్దామని అధిష్టానం నిర్ణయించుకుంది. ఇందుకోసం వివిధ రాష్ట్రాల పరిస్థితులు, అక్కడి ప్రజల మనోభావాలు, వాళ్ళ సమస్యలు వంటి వాటిపై కూడా ఈ స్పెషల్ టీం ఫోకస్ చేయబోతుంది. ఆ తర్వాతే ఓటు బ్యాంకుకి పెంచుకునేందుకు కాంగ్రెస్ కీలక గ్యారంటీలను ప్రకటిస్తుంది. తన అగ్రెసివ్ పాలిటిక్స్తో కేసీఆర్ను ఓడించిన రేవంత్ రెడ్డి ఇకపై దేశవ్యాప్తంగా కూడా కాంగ్రెస్కు మైలేజ్ తెచ్చేందుకు స్టార్ క్యాంపైనర్గాను వ్యవహరించే ఛాన్స్ ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే తనను సీఎం పీఠంలో కూర్చోబెట్టిన రాహుల్ గాంధీ కోసం నిర్విరామంగా కృషి చేస్తానని సీఎం ఇప్పటికే తన సన్నిహితుల వద్ద పలుమార్లు చెప్పినట్లుగా తెలుస్తోంది. అయితే ప్రస్తుతానికైతే 2 రాష్ట్రాలు టార్గెట్. ఎంపీ సీట్ల వేట అయితే వాస్తవంగా ఢిల్లీలో చక్రం తిప్పాలంటే దక్షిణాది భారతం, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలే ఇక్కడ కీలకంగా మారతాయి ఈ సీట్ల కోసం. మరి ఈ నేపథ్యంలో ఇక్కడ మెజారిటీ ఎంపీ సీట్లు గెలుచుకోవటం ద్వారానే కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ సభ్యుల సంఖ్యను పెంచుకునేందుకు వెసులుబాటు వస్తుంది. అయితే తెలంగాణతో పాటు ఇప్పుడు ఏపీలో కూడా కాంగ్రెస్ బలంగా చేయాలంటే గనక కాంగ్రెస్ నేతలు దాన్ని ఎట్లాగొట్లా ముందుకు తీసుకెళ్దామని చూస్తున్నారు. మరి ఆంధ్రప్రదేశ్లోనూ ఓట్ల శాతాన్ని పెంచుదాం అనుకుంటున్నారు. ఇక జాతీయ స్థాయిలో బలోపేతం కావాలని రేవంత్ ప్లాన్ తయారు చేస్తున్నారు. ఇందుకోసం ఇప్పుడు 2 రాష్ట్రాల ప్రజలు చైతన్యం చేసేందుకు భారీ బహిరంగ సభలనే ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అంతేకాకుండా పాదయాత్రల కార్యాచరణ అంతా హైదరాబాద్ నుంచే రూపుదిద్దుకుంటోంది. ఇక దేశం కోసం పనిచేయండి, మార్పు తెలంగాణ నుంచే మొదలవ్వాలి, మనకి మంచి రోజులు రాబోతున్నాయి, కేంద్రంలో అధికారమే లక్ష్యంగా వర్క్ చేయాలి అని వికారాబాద్లో డీసీసీల మీటింగ్లో ఏఐసీసీ అగ్రనేతలు రాహుల్ గాంధీకి పిలుపునిచ్చారు. మరి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అనుసరించిన మైక్రో లెవెల్ మేనేజ్మెంటే ఇప్పుడు నేషనల్ లెవెల్లో కూడా కాపీ అవుతుంది. అంటే సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్తారు, మరి అవి తీసుకెళ్తూనే ప్రజల అవసరాలను తెలుసుకుంటారు. మరి ఆ అంశాలను ఎలా డీల్ చేయాలో తెలంగాణ నేతలు ఇతర రాష్ట్రాల క్యాడర్కి కూడా వివరిస్తారన్నమాట. ఇదంతా ఒక ప్లాన్. మరి ఢిల్లీలో కూర్చొని కాకుండా క్షేత్రస్థాయి పరిస్థితులకు అనుగుణంగా తెలంగాణ నుంచి వ్యూహాలు పంపేలా పక్కా ప్లాన్ రెడీ అవుతున్నట్లుగా తెలుస్తోంది. మరి రాహుల్ గాంధీ ప్రధాని పీఠం దిశగా సాగించే ప్రయాణానికి తెలంగాణనే పవర్ హౌస్ కాబోతుందని కాంగ్రెస్ నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరి సీఎం టార్గెట్ ఇప్పటి వరకు మిస్ కాలేదు. మరి ఈ క్రమంలో రాహుల్ పీఎం కావటం కూడా ఖాయం అనే అభిప్రాయాలు పార్టీ నేతల్లో బలంగా నాటుకున్నాయి. ఇక రాహుల్ విజిట్ తర్వాత డీసీసీలోనూ కాన్ఫిడెన్స్ పెరిగింది. ఇన్ని వ్యూహాలు అమలు చేస్తున్నప్పటికీ రాహుల్ను తీసుకెళ్లి పీఎం సీట్లో కూర్చోపెట్టగలరా లేదా అన్నది మాత్రం సందేహమే. దీనిపైన మరిన్ని అప్డేట్ల కోసం చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా.